ఉన్నాయి కదా సమ్ అమ్మ ఒడి అవన్నీ మేబీ దాని అవన్నీ బాగా రీచ్ అంటే ఎవరికైనా ఫినాన్షియల్ గా డబ్బులు వస్తున్నాయి అంటే ఆటోమేటిక్ గా అదే అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. లేడీస్ అందరూ వేస్తారండి, కంపల్సరీగా అందరూ లేడీస్ వేస్తారు, డౌటే లేదు. వేస్తామండి, మేము జగనన్నగా వేస్తాం. అంటే ఇప్పుడు జగన్ గారు ఒంటరిగా వస్తున్నారు కదా, గెలుస్తారా మీరు? వస్తారు ఖచ్చితంగా, ఖచ్చితంగా. చూడండి, మళ్ళీ మళ్ళీ సార్ వచ్చినప్పుడు మీరు చూడండి, జగన్ అన్నే ఇప్పుడు వస్తారు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు? ఆ, చంద్రబాబు నాయుడు గారు అయితే మేబీ నా ఒపీనియన్ అయితే డెవలప్మెంట్ ఉంటుందండి. నెక్స్ట్ ఆంధ్రాలో అంతగా డెవలప్మెంట్ అయితే కనిపించట్లేదు. పరిపాలన ఎలా చేస్తున్నారు? బాగానే ఉంది. నెక్స్ట్ టర్మ్ ఇన్ కేస్ వస్తే కనుక కొంచెం డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే దట్ వుడ్ బి బెటర్. సో ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? పోయినసారి జగన్ గారికి 150 సీట్స్ వచ్చినాయి, 175. ఈసారి ఎన్ని వస్తాయి? నా నేను అంత ఎక్స్పర్ట్ కాదు. జస్ట్ 110 to 115 అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే సీట్లు అయితే వస్తాయి. వస్తాయి. సీట్లు తగ్గొచ్చు, పోయినసారి కంపేర్ చేస్తారు. అవునండి. మరి పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు పవన్ కళ్యాణ్ గారికి అంటే జనాలు అయితే కనిపిస్తున్నారు కానీ అది ఓట్ బ్యాంక్ కన్వర్ట్ అవుతుందని అది నేనైతే అనుకోవట్లేదు. మేబీ అంటే చరిష్మా వల్ల రావచ్చు. నెక్స్ట్ టైం చూద్దాం, తనకు కూడా అవకాశం వస్తే ఏమైనా చేస్తారేమో. కాకపోతే రైట్ నౌ అయితే జగన్ ఇంకొక నెక్స్ట్ స్కీమ్స్ వల్ల ఎక్కువ ఫాలోయింగ్ ఉందండి. ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా కానీ 10 years వరకు పీపుల్ యాక్సెప్ట్ చేస్తారండి. నెక్స్ట్ టైం కంపల్సరీగా చేంజ్ అయితే ఉంటుంది.